Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. వీరమైన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలు వార్తల్లోకి వచ్చాయి. జనవరి 28వ తేదీ 2024 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరై నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా సుప్రీంకోర్టు యొక్క వజ్రోత్సవ సంబరాలు అనేవి వార్తలు నిలిచినాయి. ఇక్కడ సుప్రీంకోర్టుకి సంబంధించి కొంత బేసిక్ డీటెయిల్స్ చూసి ఇక్కడ టాపిక్ ఏంటో చూద్దాము. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. అలాంటి సుప్రీంకోర్టు యొక్క హిస్టరీని గనక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు అవసరం లేదు కరెంట్ అఫైర్స్లో భాగంగా, కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు నేర్చుకోవాలి. ఇక్కడ సింపుల్గా కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తాను. 1773 ఇయర్లో 1773 రెగ్యులేటింగ్ చట్టం ఆధారంగా అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో భారతదేశంలో ఒక న్యాయస్థానం అనేది ఏర్పడింది. ఫోర్ట్ విలియం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఫోర్ట్ విలియం కోట అంటాము. ఆ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం. సో బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినప్పుడు బ్రిటిషర్స్ రూపొందించిన ఒక చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రస్తుతం మన భారతదేశంలో అమలవుతున్న రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యాంగంలో ఆల్మోస్ట్ ఒక 60% ఇందులో నుండి మనం స్వీకరించిన అంశాలే. అప్పుడు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా ఫెడరల్ కోర్టుగా ప్రస్తుతం మనం చూస్తున్న సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది ఫెడరల్ కోర్టుగా ఢిల్లీలో ఏర్పాటైంది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగం ఆధారంగా సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జనవరి 28వ తేదీ నుండి అమల్లోకి రావడం జరిగింది. హెచ్జే కానియా గారు సుప్రీంకోర్టు యొక్క మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. ఇక అంతకుముందు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనకు అవసరం లేదు. ఎలిజా ఇంఫే కానివ్వండి, సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనకు కావాల్సింది సుప్రీంకోర్టు, హెచ్జే కానియా. సో భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హెచ్జే కానియా గారు. మరి దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకి సంబంధించిన ప్రస్తావన మన రాజ్యాంగంలో, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచడం జరిగిందంటే 5వ భాగంలోని ఆర్టికల్ 124 నుండి 147 వరకు న్యాయ వ్యవస్థలో భాగంగా సుప్రీంకోర్టుకి సంబంధించిన అంశాలను మనం చూడడం జరుగుతుంది. సుప్రీంకోర్టుకి సంబంధించి అందులో ఆర్టికల్ 124 చాలా ఇంపార్టెంట్. ఇక ఇవన్నీ కూడా మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. మరి సుప్రీంకోర్టుకి సంబంధించిన వజ్రోత్సవ వేడుకలు వార్తల్లోకి వచ్చినాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా వేడుకలు ప్రారంభమైనాయి. మరి సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రస్తుతం 50వ ప్రధాన న్యాయమూర్తిగా 50th CJI ఆఫ్ ఇండియాగా మనకు ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? డివై చంద్రచూడ్ గారు. సో ఇక్కడ చూడండి బేసిక్ పాయింట్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకు పేపర్ క్లిప్. భారత సర్వోన్నత న్యాయస్థానం 75వ వడిలోకి అడుగుపెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని, సో 28th జనవరి అంటే నిన్నటి రోజున ప్రధాన మంత్రి గారు నరేంద్ర మోదీ గారు న్యాయస్థానం యొక్క వజ్రోత్సవాలను ప్రారంభించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఈ డేట్స్ ఏవైతే ఉంటే ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టుకు సంబంధించి మన తెలుగు వ్యక్తులు, ఇప్పటివరకు సుప్రీంకోర్టు చరిత్రలో 2 తెలుగు వ్యక్తులు ప్రధాన న్యాయమూర్తులుగా విధులు నిర్వర్తించారు. సో జస్టిస్ కోకా సుబ్బారావు గారు, జస్టిస్ ఎన్వి రమణ గారు. ఇక్కడ చూడండి, సో 1966 జూన్ 30 నుండి 9వ ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టుకి 9వ ప్రధాన న్యాయమూర్తిగా కోకా సుబ్బారావు గారు. అండ్ 48th CJIగా, సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టి 16 నెలల పాటు జస్టిస్ ఎన్వి రమణ గారు మన తెలుగువారు బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. ఇవి ఇక్కడ ఇంపార్టెంట్. మరి భారతదేశ అత్యున్నత సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తి కాలేరు. అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2027 సంవత్సరంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా అయ్యే అవకాశాలు జస్టిస్ బివి నాగరత్న గారికి ఉన్నాయి, గుర్తుంచుకోండి.
మరి సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి న్యాయమూర్తిగా ఫాతిమా బీవీ గారిని మనం చూడడం జరుగుతుంది. ఇటీవల తను మరణించడం కూడా జరిగింది. పద్మ పురస్కారాల్లో తన పురస్కారాన్ని కూడా పొందడం జరిగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఫాతిమా బీవీ, కేరళకు సంబంధించి. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక చరిత్రలో నిలిచిపోయిన 2 తీర్పులంట. ఇక సుప్రీంకోర్టు అంటేనే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం అత్యున్నత స్థితిలో ఉంచిన కేసు ఏదంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవల 50 సంవత్సరాల చరిత్ర ఉంది కేశవానంద భారతి కేసు, ఏప్రిల్ 24, 2023 వరకు. అందుకోసం సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక వెబ్ పేజ్ని కూడా లాంచ్ చేసింది. ఇవన్నీ మనం చూస్తున్నాము. ఓకేనా? అండ్ గోలక్నాథ్ కేసు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక సుప్రీంకోర్టు చరిత్రలో మీకు కనుక ఈసారి ఎగ్జామినేషన్లో అడిగితే 2019 సంవత్సరం నవంబర్ మాసంలో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం ఏదైతుందో ఆ వివాదంలో భాగంగా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ఇచ్చిన న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా అప్పుడు జస్టిస్ రంజన్ గొగోయ్ గారు ఉన్నారు. ఈ పేర్లన్నీ గుర్తుంచుకోండి. సుప్రీంకోర్టు గురించి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి ఒక యూనికార్న్ స్టార్టప్ వార్తల్లోకి వచ్చింది. మీకు అందరికీ తెలుసు యూనికార్న్ స్టార్టప్. ఇది చాలాసార్లు చెప్తున్నాను ఈ పదాన్ని మీకు. ఫస్ట్ స్టార్టప్ అంటే ఏంటి? అంకుర సంస్థ. అంకుర సంస్థ స్టార్టప్. మనకు వచ్చే ఐడియాస్ని ఐడియాలజీలోకి తీసుకురావడానికి, కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అందులో భాగంగా మరి యూనికార్న్ స్టార్టప్ అంటే ఏంటంటే ఏ స్టార్టప్ అయితే దాని వాల్యూ అయితే $1 బిలియన్ మార్క్ని రీచ్ అవుతుందో అది యూనికార్న్ స్టార్టప్. ఆల్ ద యూనికార్న్ స్టార్టప్స్ ఆర్ స్టార్టప్స్, బట్ ఆల్ ద స్టార్టప్స్ ఆర్ నాట్ యూనికార్న్ స్టార్టప్స్. ప్రస్తుతం ప్రపంచంలో కనుక చూస్తే యూనికార్న్ స్టార్టప్లను అత్యధికంగా కలిగిన దేశాల జాబితాలో టాప్ 5 కంట్రీస్ ఏంటంటే 1 అమెరికా, 2 చైనా, 3 భారత్. అదే ఫిన్టెక్ యూనికార్న్ స్టార్టప్స్ అన్నాం అనుకోని ఫైనాన్షియల్ టెక్నాలజీ సంబంధించి మనకి అమెరికా 1వ స్థానం, బ్రిటన్ 2వ స్థానం, ఇండియా 3వ స్థానం. ఇవన్నీ చూడండి, మీకు ర్యాంకింగ్ చెప్పాను. 2023 కరెంట్ అఫైర్స్లో మీకు అన్ని కవర్ అయిపోయినాయి CA 360లో. ఇప్పుడు మరి దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనికార్న్గా ఇటీవల వార్తల్లోకి వచ్చింది ఏది అంటారు? కృత్రిమ్ అనే ఒక స్టార్టప్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఇండియాస్ ఫస్ట్. చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే భారతదేశంలో 100కు పైగా యూనికార్న్ స్టార్టప్స్ ఉన్నాయి. ఇక్కడ యూనికార్న్ AI స్టార్టప్గా కృత్రిమ్ యూనికార్న్ స్టార్టప్ $1 బిలియన్ మార్క్ రీచ్ అయింది. ఇది ఎవరికి సంబంధించిందంటే ఓలా వారికి సంబంధించింది. ఓలా ఫౌండర్ సంబంధించింది. ఓలా అంటే బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో IITs గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఈ మాట చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి IITs పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు 2023 సంవత్సరంలో కనీసం 150కి పైగా IIT టాపిక్స్ చెప్పాను. అభ్యర్థులకు సునాయాసంగా ఇంకా సింపుల్గా ఉండాలని చెప్పేసేసి ఆ 150 IITలకు సంబంధించిన సమాచారాన్ని సింప్లిఫై చేసి మీకు నేను CA 360 కోర్సులో GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360 కోర్సులో స్పెషల్ వీడియో కూడా ఇచ్చాను. జస్ట్ విదిన్ 2 అవర్స్లోనే ఆ 150 టాపిక్స్ అన్నీ కూడా మీకు సులభంగా అయ్యేలా, IITs ఎలా చదవాలి అవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళొక IIT వార్తలోకి వచ్చింది 2024కి సంబంధించి. IIT జోధ్పూర్ అంటే రాజస్థాన్లోని IIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు ఏం చేశారంటే ఇటీవల వాహనాల మధ్య సాంకేతిక ముచ్చటకి సంబంధించి ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణకు IIT జోధ్పూర్ సరికొత్త ఆవిష్కరణను అంట. సో ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ నెట్వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకునే సరికొత్త టెక్నాలజీని IIT జోధ్పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు. నావెల్ MAC బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్ నోమాస్ గుర్తుంచుకోండి అనే సాంకేతికతను అభివృద్ధి చేసి వాహనాల్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీని ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల మధ్య రియల్ టైంలో సమాచార బదిలీ జరిగి తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన IIT జోధ్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ చెప్పడం జరిగింది. IIT జోధ్పూర్ రోడ్డు ప్రమాదాల నివారణకి సంబంధించింది అనే అంశం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంజెన్యూనిటీ హెలికాప్టర్ వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుండి మార్స్ పైన ప్రయోగాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. మార్స్ అన్న, రెడ్ ప్లానెట్ అన్న, అరుణ గ్రహం అన్న, అంగారక గ్రహం అన్న ఒకటే. మార్స్ పైన చాలా ప్రయోగాలు మనం చూస్తున్నాం. ఉదాహరణ తీసుకుంటే ఇండియా మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్, అదే UAE తీసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోప్ మిషన్, అండ్
అమెరికా కనుక తీసుకున్నాం అనుకోండి, పర్జీవరెన్స్ రోయర్ని పంపించడం జరిగింది. ఇలా తరచూ మనం చూస్తున్నాం. సో 2021 సంవత్సరంలో అంగారకునిపై రీచ్ అయిన పర్జీవరెన్స్ రోయర్, గుర్తుంచుకోండి పర్జీవరెన్స్ ఇక్కడ ఉందా. సో పర్జీవరెన్స్ అనే ఒక రోయర్ అందులో ఒక హెలికాప్టర్ని పంపించారు, అంటే ఎగిరే ఒక వెహికల్ని పంపించారు. దాని పేరు ఏంటంటే ఇంజెన్యూటీ. అది అంగారకునిపైన పరిశోధనల కోసం ఉద్దేశించింది, అంగారకుడి పైన ఎగిరింది కూడా. అలా అంగారక గ్రహం పైన మొట్టమొదట హెలికాప్టర్ ఎగరవేసిన దేశంగా అమెరికా సాధించిన విజయంగా మనం చూస్తాం, నాసా సాధించిన అద్భుతం. మరి ఈ ఇంజెన్యూటీ కథ ముగిసింది, ఇక దీని వ్యాలిడిటీ అయిపోయింది, దీని సేవలు అయిపోయినాయని చెప్పేసి ఇటీవల నాసా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ పరీక్ష పే చర్చ. ఇప్పుడంతా ఇక పరీక్షల సీజన్ మనకి మార్చ్ ఏప్రిల్ వచ్చింది. యాక్చువల్గా ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుండే మార్చ్లో పీక్. ఇక దాదాపు పోటీ పరీక్షలకు సంబంధించి పక్కన పెడితే అకాడమిక్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఉంటాయి, డిగ్రీ, ఇంటర్, 10th ఇవన్నీ కూడా, పీజీ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా. సో పరీక్షల ముందు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు, చాలా ఒత్తిడికి లోనవుతారు. అటువంటి ఒత్తిడి సమయంలో విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని కల్పించడానికి భారత ప్రధాని గారు చొరవ తీసుకున్నారు. 2018 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం కూడా ఈ సమయంలో జనవరి, ఫిబ్రవరి ఈ టైంలో పరీక్ష పే చర్చ అని చెప్పేసి ఒక ఎపిసోడ్ కూడా తీసుకుంటున్నారు. ఇక ప్రతి నెల చివరి ఆదివారం రోజేమో మన్ కీ బాత్ మనం చూస్తూ ఉంటాము. సో నిన్నటి రోజున మన్ కీ బాత్ని కూడా మనం చూడడం జరిగింది. అందులో అయోధ్య రామ టెంపుల్ గురించి మాట్లాడారు, ఇవన్నీ మనం చూసాము. సో పరీక్ష పే చర్చ అనేది నిన్నటి రోజున జరిగింది, ఎవరికి సంబంధించిందని. సో డే ఫర్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ టీచర్స్ అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అంటే మనకు ఇది అబ్జర్వ్ చేస్తే 29th. ఓకే. అండ్ నెక్స్ట్ భారత్లో మూత్రపిండ వ్యాధికి ప్రధాన కారణాలు అని చెప్పేసి ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే శాస్త్రవేత్తలు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధికి కారణాలను ఇటీవల కనుగొన్నారు. దానికి సంబంధించిన నివేదిక అనేది వార్తల్లోకి వచ్చింది. భారత్లో కమ్యూనిటీ అక్వైర్డ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ. సో భారత్లో కమ్యూనిటీ అక్వైర్డ్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనే మూత్రపిండాల సమస్యకు సెప్సిస్, ఉష్ణమండల ప్రాంత జ్వరమే ప్రధాన కారణమని తాజా పరిశోధన తేల్చింది. ఈ వివరాలను ప్రముఖ వైద్య పత్రిక ద లాన్సెట్ రీజనల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఏషియా పత్రికలో ప్రచురితమయ్యాయి. CAAKI రుగ్మత వల్ల మూత్రపిండాలు రక్తం నుంచి వ్యర్థాలను వడకట్టలేవు. భారత్ పలు పేద మధ్యాదాయ దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెప్పడం జరిగింది. దీనిపై భారత్లోని 9 సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య పరీక్షణ కేంద్రాల్లో రోగులపై పరిశోధన సాగించారంట. అండ్ ఏపీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఏపీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన అంశాలపైన ఫోకస్ చేయండి. వాటికి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. మీకు కరెంట్ అఫైర్స్లో కూడా అవుట్ ఆఫ్ 30లో 10 క్వశ్చన్స్ మినిమం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏపీకి సంబంధించి వస్తాయి. అందుకోసం అభ్యర్థుల కోసం నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఏపీ ఇయర్ రౌండ్ అప్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ స్కీమ్స్కి సంబంధించిన అంశాలు కంప్లీట్గా తీసుకొచ్చాను నేను. అది మీకు ప్రజెంట్ ఆఫర్లో ఉంది. మీకు ఇయర్ రౌండ్ అప్ సంబంధించిన PDF ఉంటుంది అండ్ స్కీమ్స్లో వచ్చిన అప్డేటెడ్ PDF ఉంటుంది. అవన్నీ కూడా చూడండి ఒక్కసారి, ఓకేనా. లేదంటే CA 360 సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ ఆ కోర్స్ అనేది మీకు యాడ్ చేయడం జరిగింది, ఓకేనా. ఇక్కడ చూడండి, రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగినాయి అని చెప్పేసి ఒక అంశము. 5 ఏళ్లలో వార్షిక సగటు వృద్ధి 9.4% పెరిగింది. అండ్ క్రెడిట్ వార్షిక సగటు వృద్ధి 14.3%. రాష్ట్ర ప్రజల ఆదాయం పెరుగుదలకు ఇదే నిదర్శనం. అలాగే అర్హతలు ఉన్న వారందరికీ రుణాలు లభ్యమని చెప్పేసి ఇటీవల SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక రీసెర్చ్ రిపోర్ట్లో వెల్లడించడం జరిగింది. రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత 5 ఏళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4% ఉంటే అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3% నమోదైనట్లు పేర్కొన్నారు. గుర్తుంచుకోండి, 5 ఏళ్లలో బ్యాంకులో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4% నమోదవడం ప్రజల ఆదాయం పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోందని చెప్పేసి రిపోర్ట్లో చెప్పారు. అండ్ వార్తల వ్యక్తులను కనుక చూస్తే ఆర్మీలో తొలి సుబేదార్గా ప్రీతి. మొట్టమొదటి అనే టాపిక్స్ ఏ రంగానికి సంబంధించిన ఇంపార్టెంటే. ఇక్కడ ఆర్మీకి సంబంధించి మొట్టమొదటి మహిళగా వార్తల్లోకి వచ్చారు. ఇటీవల కాలంలో మొట్టమొదటి మహిళ ఏ రంగంలోనే చూడండి. ఉదాహరణకి జయవర్మ సిన్హా ఆర్బీఐకి సంబంధించి, మాధవి పూరిబచ్ గారు సెబీకి సంబంధించి, అండ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంబంధించి నల్లతమ్మి కలైసెల్వి గారు కానివ్వండి.
సో ఇలా ఇటీవల సిఐఎస్ఎఫ్కి సంబంధించి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ ఇవన్నీ చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ప్రీతి. సో ట్రాప్ షూటర్గా అంతర్జాతీయ పథకాలు సాధించిన క్రీడాకారిణి ఆర్మీ పహల్దార్ ప్రీతి రజక్ చరిత్రను సృష్టించారు. ఆర్మీలో సుబేదార్గా పదోన్నతి సాధించి ఆ ఘనత సాధించిన తొలి మహిళగా నిలిచారు. 19th ఏషియన్ గేమ్స్లో టీమ్ ఈవెంట్లో వెండి పథకం సాధించి ఛాంపియన్ ట్రాప్ షూటర్గా పేరొందిన ప్రీతి 2022లో సైన్యంలో చేరడం జరిగింది. కాప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్లో హవాల్దార్గా విధుల్లో చేరారు. ఇలా చేరిన తొలి క్రీడాకారిణి కూడా ఆమె కావడం విశేషమంట. అండ్ బీహార్లో రాజకీయ పరిణామాలు ఎప్పుడు చూస్తాము, రాజకీయాలకి కేంద్ర బిందువు. అయితే ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు, లేదంటే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అతనే జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ గారు. తను రాజీనామా చేయడం సర్వసాధారణం అయిపోయింది. సో గతంలో ఆర్జేడీతో కలిసి కూటమిగా ప్రభుత్వాన్ని నడిపిన తను మళ్ళీ ఇప్పుడు బీజేపీతో ఏకమైవ్వడం జరిగింది, ఎన్డీఏ కూటమిలో చేరడం జరిగింది. సో బీహార్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారు. మరొకసారి ముఖ్యమంత్రి కూడా మనం చూస్తున్న వ్యక్తి నితీష్ కుమార్ గారు, జేడీయూ. అండ్ క్రీడలకు సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్, టెన్నిస్ అనగానే 4 గ్రాండ్ స్లామ్లు మనం చూడాలి. ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి టెన్నిస్ అంటేనే. టెన్నిస్లో కీలకం ఇవి. ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది, చివరిలో అమెరికన్ ఓపెన్ అనేది జరుగుతుంది. సో ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్లో మనం చూస్తున్న రికార్డ్స్ చూస్తున్నాం. మహిళల సింగిల్స్ టైటిల్ని డిఫెండింగ్ ఛాంపియన్గా అరీనా సబలెంకా ఆస్ట్రేలియాకి సంబంధించి తను విజేతగా నిలిచింది కంటిన్యూగా. అండ్ భారత టెన్నిస్ స్టార్ దిగ్గజం, ఇతని రికార్డు అతిపెద్ద వయసులో అనుకోవచ్చు. భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ విభాగంలో తన సహచరుడు ఎబిడెన్తో కలిసి ఫైనల్లో ఇటలీ జోడీ సిమోన్ వావాసోరిపై విజయం సాధించడం జరిగింది. తన కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ను ఖాతాలో వేసుకున్నాడు మన రోహన్ బొపన్న, ఇండియన్. ఫైనల్లో తను వరుస సెట్లలో గెలిచాడు. 43 ఏళ్ల వయసులో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్గా తను చరిత్ర సృష్టించాడు, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సుప్రీంకోర్టుకు సంబంధించి వజ్రోత్సవ వేడుకలు, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఒక స్టార్టప్, యూనికార్న్ స్టార్టప్గా వార్తల్లోకి వచ్చింది, కృత్రిమ. అండ్ ఐఐటి జోధ్పూర్ వాహనాల ప్రమాదాలకి సంబంధించి ఒక సాంకేతికను తీసుకొచ్చింది అడ్డుకోవడానికి. అండ్ ఇంజనీరింగ్ హెలికాప్టర్ కథ ముగిసిందని నాసా ప్రకటన. నెక్స్ట్ పరీక్షపై చర్చ, సో January 29th. అండ్ భారత్లో మూత్రపిండాల వ్యాధికి ప్రధాన కారణాలను ల్యాన్సెట్ జర్నల్ వారు ప్రచురించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగాయని చెప్పేసి ఎస్బీఐ రీసెర్చ్ ఇటీవల ఇచ్చిన గణాంకాలు. ఆర్మీలో తొలి మహిళా సుబేదార్గా ప్రీతి గారు వార్తల్లోకి వచ్చారు. అండ్ సీఎం పదవికి నితీష్ కుమార్ గారు రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు బీహార్ సంబంధించి. అండ్ చరిత్ర సృష్టించిన మన భారతీయ దిగ్గజం రోహన్ బొపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో గెలవడం జరిగింది. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ గెలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.